లేకపోతే మైనార్టీలను రిప్రజెంట్ చేస్తున్నాం అన్నటువంటి పెద్దలు, లేదా వామపక్ష భావజాలాన్ని పునికి పుచ్చుకున్నామని పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ మీద పడి అరిచేటువంటి నాయకులందరూ కూడా ఒక సమాధానం చెప్పాలి. షాబానో కేసులో సుప్రీంకోర్టు బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. షాబానో అనేటువంటి ముస్లిం మహిళ తన భర్త నుంచి దూరమై భరణం లేక తన పిల్లల్ని చదువుకోలేకపోతున్నాను, కష్టమవుతుందని భరణం ఇప్పిమంటే సుప్రీంకోర్టు బెంచ్ భరణం ఇవ్వడం న్యాయం, మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 125 కింద షాబానో కేసు లోపల మనోవర్తి చెల్లించడం న్యాయం అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిస్తే ఇట్లాంటి వాళ్ళందరూ అరిచి గందరగోళం చేసి అప్పుడున్నటువంటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని ఒప్పించిర్రో భయపట్టించిర్రో ఏం చేసిర్రో తెలియదు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పక్కన పెడుతూ ఒక ఆర్డినెన్స్ తెచ్చి కొత్తగా మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే రీతి లోపల ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినరు, బెదిరించగలిగినరు. చివరికి వారి కేబినెట్ సహచర మంత్రులలో ఒక మంత్రి, మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి మంత్రి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు చివరికి వారి క్యాబినెట్లోంచి రిజైన్ చేసిపోతే కూడా ముస్లిం మహిళలకు సంబంధించిన మనోవర్తి విషయంలో ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో దొక్కినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ రామ మందిరం విషయం లోపల జడ్జిమెంట్ ఏమొచ్చినా సుప్రీంకోర్టు అనేది ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం, దాన్ని గౌరవించాలని చెప్పి ముందు నుంచే ఎవరు కూడా ఎట్లా ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇవ్వకూడదని చెప్పి వితిన్ ద పార్టీ సైలెంట్గా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో రామ మందిర నిర్మాణం గురించి మీరు అడుగుతున్నారు. 500 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్కి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక ఫుల్ స్టాప్ పెట్టింది, ఒక ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకి ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు భారత ప్రభుత్వం దానికి డబ్బులు ఇవ్వలేదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులని అమలు చేసేందుకు ఫెసిలిటేట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏ ప్రభుత్వమైనా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సుప్రీంకోర్టు లాంటి ఒక సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీద ఉంటుంది, ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మీద ఉంటుంది. అడ్డగోలుగా జర్నలిస్టుల సమావేశాలకు ఆర్డినెన్స్లు, వాళ్ళ ప్రధానమంత్రులు ఇచ్చిన ఆర్డినెన్స్లను వాళ్ళని చింపేసి వాళ్ళకి చెల్లుతుందేమో, కానీ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విచ్ అబాయిడ్స్ ద సుప్రీం కోర్ట్. మీరు కూడా అబాయిడ్ చేయండి అని కోరుకుంటున్నాను. కానీ భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక బీజేపీ కార్యక్రమంగా లేదంటే ఒక ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా చేయకుండా ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళే నిర్మించుకుంటుండే, ప్రజలే చేస్తుండే. కానీ నరేంద్ర మోడీ పోయి దాన్ని కావాలని దాని నుంచి రాజకీయ లాభం పొందుతున్నారు అనేటువంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది అనుకోండి, చీఫ్ గెస్ట్గా లేదా ముఖ్య అతిథిగా దానికి ప్రారంభోత్సవానికి ఎవరిని పిలుస్తారంటే జనరల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలుస్తారు. అట్లే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, హిందూవాదిగా, హిందుత్వవాదిగా, కరసేవకులకి నాయకత్వం వహించినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ, మెజార్టీ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజే కొత్తగా భారత ప్రధాని పిలుస్తలేరు. గతంలో వెనక పోయి చరిత్ర చూస్తే సోమనాథ్ మందిర నిర్మాణం జరిగినప్పుడు కూడా ఆ రోజు ప్రధానమంత్రి గారిని కూడా పిలిచిండ్రు. వారు రాము అన్నప్పుడు రాష్ట్రపతి గారిని పిలిచారు. రాష్ట్రపతి గారు పోతాననేటువంటి సంసిద్ధతని అప్పుడున్నటువంటి రాష్ట్రపతి వ్యక్తం చేస్తే పోవద్దు, మీరు అధికారికంగా రాష్ట్రపతి హోదాలో అక్కడికి పోవద్దని ఉత్తర్వులు ఇచ్చిండ్రని చెప్పి చరిత్రలో కనబడుతుంది. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆబ్జెక్ట్ చేసిందనేటువంటి అంశం. ఈరోజు రామ మందిర నిర్మాణాన్ని చేపట్టినటువంటి ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రధానిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి రమ్మని ఆహ్వానించింది. సో భారతీయ జనతా పార్టీ హిందుత్వ బేస్డ్గా ఎదిగినటువంటి పార్టీ, హిందుత్వమే ఎజెండాగా బతుకుతున్నటువంటి పార్టీ. దాని అర్థం ఇతర పార్టీల్ని, ఇతర లక్షణాలని, ఇతర రాజకీయ సిద్ధాంతపరమైనటువంటి విభేదం ఉన్న వాళ్ళని కానీ లేదా మతపరమైనటువంటి విభేదం ఉన్న వాళ్ళని కానీ మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. అందుకని నేను చర్చ ప్రారంభించినప్పుడే చెప్పిన సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పినాం. ఎవరి విశ్వాసాలు వాళ్ళకే అని చెప్తాం. టీవీ ఛానళ్ళకి చర్చకు వస్తే ఏం చెప్తారు,
మతం అనేది 4 గోడల మధ్యలో ఎవరి ఇంట్లో వాళ్ళే చూసుకోవాలి అని చెప్తారు. మరి టీవీ ఛానల్ చర్చలకు వచ్చి రామ మందిరాన్ని వ్యతిరేకించడం ఎందుకు? అసలు డెమోక్రసీకి ట్రూ స్పిరిట్, డెమోక్రసీకి ట్రూ అర్థమైంది మెజారిటీస్లా. డెమోక్రసీ మేము రాయలేదు కదా, భారత రాజ్యాంగాన్ని మేము రాయలేదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో చాలా మంది విభిన్న రంగాల్లో నిష్ణాతులైనటువంటి మేధావులందరూ కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను చదివి ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి లేదా భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతులకు అనుకూలంగా ఒక రాజ్యాంగాన్ని తెచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు దాంట్లో? ఫండమెంటల్ లైన్ ఏముంటుంది దాంట్లో? మెజారిటీస్ లా. మీరు నేను ఇద్దరం పోటీ చేసినాం, నాకు 51 వచ్చింది, మీకు 50 వచ్చింది. చెరసగం ఏళ్ళు ఉండవాడు, 51 వచ్చినోడు గెలుస్తాడు, 50 వచ్చినోడు ఓడిపోతాడు. మరి అట్లాంటప్పుడు అంత గొప్ప సూత్రాన్ని భారత రాజ్యాంగమే చెప్పినప్పుడు మెజారిటీ ప్రజల ఆకాంక్ష, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరున్నారు? హిందువులు ఉన్నారు. హిందువుల ఆకాంక్ష అక్కడ రామ మందిరం కట్టాలని చెప్పి అడగోలు పోయి కడతలేరు కదా. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు లోబడి కట్టడం జరుగుతుంది. ఇక అది హిందువుల ఆకాంక్ష నెరవేరుస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న 150 దేశాలలో ఉన్నటువంటి హిందువులంతా అక్కడ రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నప్పుడు ఈ గడ్డ మీద పుట్టినటువంటి కొంతమంది కుహాన లౌకికవాదులు అక్కడ మందిరం నిర్మించడమే తప్పు, దానికి నరేంద్ర మోడీ గారు పోవడమే తప్పు, బీజేపీ వాళ్ళు పోవడమే తప్పు అంటే మిమ్మల్ని కూడా పిలిచిరు కదా. వాళ్ళు ఒక పార్టీలను పిలవలేదు కదా, కాంగ్రెస్ పార్టీని పిలవలేదా, శ్రీమతి సోనియా గాంధీ గారిని పిలవలేదా? పోవాలా వద్దనేది మీ ఇష్టం. నాటి సోమనాథ్ మందిరం దగ్గర నుంచి నేటి రామాలయం వరకు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందనేది కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది కదా క్రిస్టల్ క్లియర్గా. మా స్టాండ్ ఇది, మేము మైనార్టీల వైపే ఉంటాం, మైనార్టీల ఓట్లతోటి మేము గెలవాలనుకుంటున్నాం, అందుకనే మేము ఇఫ్తార్లు ఇస్తే రైటు, ఒక మతానికి అనుకూలమైనటువంటి వాతావరణం చేస్తే అది రైటు. కానీ మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి హిందువులకు అనుకూలంగా మనం ఏమైనా మాట్లాడినా, ఏదైనా చర్చ పెట్టినా, ఏదైనా కార్యక్రమం జరిగినా అది తప్పు. అంటే బీజేపీ రేషన్ బియ్యం అంటాడు, ఒక ఆయన అంటాడు అవి రేషన్ బియ్యం పంచుతుర్రు అంటాడు. ఇంత దరిద్రంగా మాట్లాడితే, ఇంత భావదారిద్రంగా మాట్లాడిన పెద్ద మనిషి ఇలా పొద్దున నేను టీవీ పెడితే తిరుమలలో కనబడ్డాడు. రేషన్ బియ్యం పంచుతుర్రు అని చెప్పిన పెద్ద మనిషి రాష్ట్ర గౌరవ మంత్రి గారు పొద్దులేసి నేను టీవీ పెడితే మరి పోయాడు తిరుమలలో కనబడ్డాడు. దేవుణ్ణి నమ్మనప్పుడు, అయోధ్య వ్యక్తిగతంగా చేస్తాం కానీ మీలా ఇట్లా మత కల్లోలా సృష్టించేటువంటి వ్యక్తులం కాదు. ఎవరి స్వేచ్ఛను వాళ్ళను భంగం కలగకుండా చేసేటువంటి వాళ్ళం మేము అనేటువంటి వాళ్ళ. ఇప్పుడు రామ మందిర నిర్మాణం లోపల ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగింది? సుప్రీంకోర్టు స్వేచ్ఛకు భంగం కలిగిందా? మీరు సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ మీరు గౌరవించారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, అక్కడ ఒక ట్రస్ట్ ఆధ్వర్యం లోపల నిర్మాణం జరిగింది. ప్రభుత్వం ₹1 సహాయం చేయలేదు, నరేంద్ర మోడీ గారు 1 నెల జీతం కూడా ఇవ్వలేదు దానికి. మరి మీరు ఎందుకు బదనాం చేస్తున్నారు? ఈ దేశ ప్రధానిగా వారు ఆ కుర్చీలో ఉన్నారు, వారిని గౌరవిస్తూ ట్రస్ట్ పిలిచింది. అదే ట్రస్ట్ మిమ్మల్ని కూడా పిలిచింది, సీతారాం యేచూరి గారిని కూడా పిలిచింది, బృందా కారత్ గారిని కూడా పిలిచింది, సోనియా గాంధీ గారిని కూడా పిలిచింది. రావడం ఇష్టం లేక మీరు హిందూ మతాన్ని ద్వేషకులుగా మారినటువంటి మీరు చేస్తున్నటువంటి చర్యలకి ప్రజలకు సంజాయిషి చెప్పుకోలేక నరేంద్ర మోడీ గారు హైజాక్ చేస్తున్నారు, బీజేపీ హైజాక్ చేసింది, ఆర్ఎస్ఎస్ హైజాక్ చేసింది, ఇదే మాటలు మాట్లాడుతుంటారు మీరు. ఇదెక్కడి పద్ధతి ఇది?